హాయ్ దోస్తానీస్, వీఆర్ బ్యాక్ అగైన్. వెల్కమ్ టు దోస్తానీ. ఈరోజు డిఫరెంట్గా నాటుకోడి పులుసు చేసుకుందామా? చేసుకుందాం. కానీ విలేజ్ స్టైల్లో అంటే మనకు పొయ్యిలు అవి లేవు కదా. ఏముంది, గ్యాస్ స్టవ్ మీద చేసుకుంటే అయిపోతుంది కదా. ఓకే, ఆ టేస్ట్ రావాలి మరి. ఓకేనా? సో షల్ వి ట్రై అవర్ నాటుకోడి పులుసు? ఓకే, ఇప్పుడు చూద్దాము. కట్ చేసి పెట్టుకున్న నాటుకోడిలో కారము ఎన్ని స్పూన్స్ వేసినావు? 4 స్పూన్స్, అది కేజీ కాబట్టి. ఓకే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 2-3 స్పూన్స్. స్పూన్ చిన్నగా ఉందని. ఓకే ఓకే. నెక్స్ట్ పసుపు యాడ్ చేసి. అబ్బాయిలు ఏదైనా కర్రీ కలిపితే టేస్ట్ బాగా వస్తుంది కదా. నేను కూడా కలపమని చెప్పాను. అదే కొద్దిగా మసాలా, కొంచెం బిర్యానీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నా టేస్టీ కోసం. ఓకే. నెక్స్ట్ ధనియాల పొడి వేసినావు కదా. ఇది పుదీనా కూడా కొంచెం వేసాను. కలపమని చెప్పాను, కలిపాను. ఓకే, ఇప్పుడు మనం చేసేద్దాము. ఓకే, కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుందాము. లవంగాలు, ఇలాచి, జీరా, నెక్స్ట్ ఆనియన్, మిర్చి అవి కొంచెం గోలాలి కదా. కొంచెం గోలాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లిపాయ వేయనవసరం లేదు, ఆల్రెడీ కలుపుకున్నాం కదా. ఓకే. ఇప్పుడు కొద్దిగా పసుపు. ఓకే, పసుపు వేసి కలిపి కొంచెం గోలాలి. ఓకే, కొంచెం బ్రౌన్ రావాలా. చికెన్ యాడ్ చేసుకుందాం. ఓకే, మంచిగా కలుపుకోవాలండి. కలుపుకుంటేనే దానికి పట్టుకుంటుంది కారం. అదే మసాలా అంతా దానికి పడుతుంది కదా. నెక్స్ట్ కలుపుకోవాలి. కొంతసేపు స్టవ్ మీద ఉడకాలి కదా. కొద్దిసేపు స్టవ్ మీద మూత పెట్టుకుని ఫ్రై కావాలి. అదే ఒక 15-20 మినిట్స్. లేదు, జస్ట్ ఒక 5 మినిట్స్. ఓకే, ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఓకే. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, అంటే ఎంత, అది మునిగే వరకా? లేదు, కొంచెం. ఓకే, అలా ఆల్రెడీ కొంచెం వాటర్ ఉడినాయి కదా. ఇంకా కొన్ని యాడ్ చేసిన. నెక్స్ట్ మూత పెట్టేసుకుందాం. ఒక 4-5 విజిల్స్ రావాలి అంతే. ఓకే. ఇక ముక్క కూడా బాగా మెత్తగా ఉడకొద్దు నాటుకోడి. ఓకే, మనకు 5 విజిల్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు ఉడికిందో చూద్దాము. ఓకే, ఒక గిన్నెలో తీసుకొని చూద్దాం. ఆయిల్ అయితే పైన వచ్చేసింది. ఇప్పుడు ఉడికినట్టే. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం, టేస్ట్కి సరిపడా. ఇప్పుడు మసాలా అంటే ధనియాల పొడి, వేయించిన ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి మీ ఇష్టం. మేమైతే పచ్చి తీసుకున్నామా, పచ్చి ధనియాల పొడి తీసుకున్నాము. నెక్స్ట్ మీకు పులుసు చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెంసేపు మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాము. ఓకే, చూడ్డానికి అయితే ఎమ్మీ ఐఎమ్ రెడీ టు ఈట్.